హలో అండ్ నమస్తే. ప్రతిసారి మేము మీకు మా వీడియోస్ ద్వారా మేము వెళ్ళిన కొత్త కొత్త ప్లేసెస్ కానీ లేకపోతే మేము ట్రై చేసిన కొత్త కొత్త ఫుడ్ కానీ చూపిస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం ట్రావెలర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ అయిన ఒక స్పెషల్ పర్సన్ అయితే కలవబోతున్నాం. ఈయన సైకిల్ మీద థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇండియా మొత్తం కవర్ చేశారు. అంటే హైదరాబాద్ టు కన్యాకుమారి అండ్ హైదరాబాద్ టు లే లదాఖ్ ట్రిప్ వేశారు. అలాగే 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అలా మొత్తం ఇండియా మొత్తం కవర్ చేసి వరల్డ్ లో కూడా 10+ కంట్రీస్ అయితే తిరిగేశారు. అది కూడా సైకిల్ మీద. మాకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కానీ సైకిల్ మీద ఎందుకు ట్రావెల్ చేయాలనుకున్నారు? అసలు ఈ ట్రావెల్ అంతటికి మొత్తం మోటో ఏంటి? ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసేయండి. రంజిత్ ఆన్ వీల్స్ అన్న, వెల్కమ్ టు తైవాన్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు తైవాన్ లో మీ జర్నీ ఎలా ఉంది? ఇప్పటికి 240 కిలోమీటర్స్ రైడ్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ చూస్తే మాత్రం నేను మిగతా కంట్రీస్లో అన్నిట్లలో రైడ్ చేశాను. చేసినప్పుడు సైక్లింగ్ ట్రాక్స్ అండ్ ఏమంటారు వీటిని, మంచి రోడ్లు, బిల్డింగ్స్ అవి కనబడ్డాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం తైవాన్లో, మన ఇండియాలో పచ్చటి పల్లెటూర్లలో ఆ పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల మధ్యలో రైడ్ చేస్తే ఏ ఫీల్ వస్తుందో ఎగ్జాక్ట్లీ ఆ ఫీల్ వచ్చింది. రియలీ ఒక ఒక ఊరు వాతావరణం కనబడ్డది నాకంటే. ఒక ప్యూర్ పల్లెటూరు వాతావరణం పొలాల మధ్యలో. చాలా గ్రీన్గా ఉంది తైవాన్. మరి నేను ఈ టైంలో వచ్చాను. చాలా హ్యాపీ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది చెప్పాలంటే తైవాన్. మీకు తైవాన్లో గుర్తుండిపోయే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు ఏమైనా ఉందా? అంటే మీరు వచ్చే ఎక్కువ రోజులు అవ్వలేదు. 8 days అవుతుంది. లైక్ లొకేషన్స్ అండ్ పీపుల్ వెల్కమింగ్. అండ్ మామూలుగా మనం నడుచుకుంటా కానీ సైకిల్ తొక్కుంటూ పోతాం కదా, ఇక్కడ చూస్తూ ఉంటే ఇప్పుడు మామూలుగా వెళ్తా ఉంటే మనం ఏదో బాధలో లేకుంటే తిండి లేకుండానో లేకుంటే వాటర్ లేకుండా అట్లా నేను ఏదో కొండలు ఎక్కి రైడ్ చేసుకుంటూ పోతాను. వాళ్ళు ఎవరో తెలియదు, ముందరికెళ్ళి నీ హో అని నవ్వుతారు. అనగానే ఒకటేసారి వాళ్ళని చూడంగానే ఇవన్నీ వెంటనే పోయి వాళ్ళని చూడంగానే హ్యాపీ ఒకటేసారి అన్ని మర్చిపోతాం. ఎవరు తెలిసిన వాళ్ళు మనల్ని మందలిస్తే ఎట్లుంటుంది అట్లా అనిపించేసి మొత్తం టెన్షన్స్ అన్ని పోతాయి. అండ్ పీపుల్, వాళ్ళ స్మైల్, వాళ్ళ వెల్కమింగ్ అండ్ చాలా బాగా నచ్చింది నాకు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మాకు తెలుసు ఆన్సర్, కాకపోతే వ్యూవర్స్ కోసం అడుగుతున్నాం. మీరు తిన్న అన్నిటికంటే వియర్డెస్ట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్, అన్నిటికంటే వియర్డెస్ట్ ఫుడ్ అని అంటే, ఒక దగ్గర వియత్నాంలో ఒక $100 కట్టిన తర్వాత, అంటే లైక్ అది ఒక వీడియో తీద్దాము అందరూ ఫేమస్ అని అంటే స్నేక్ రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. ఎవరైనా తింటే తీద్దాము అని అనుకున్నాను. అందరు వెళ్ళిపోయారు. అది లంచ్ టైం అయిపోయింది. ఇంకా నేనే 3 o'clock ఏమో పోయినా. సరే అని చెప్పేసి అతని దగ్గర పోయి ఇలా నేను వీడియో తీసుకోవాలి యూట్యూబర్ అని అంటే సరే కమ్మని అన్నాడు. అన్న తర్వాత నా వెనకాలనే వచ్చి నేను అతని వెనకాలనే వెళ్ళిన. పాములో ఇలా స్నేక్స్ని చూపెట్టిండు. నేను ఏం చేసిన ఏది అది అని చూపెట్టగానే బయటికి తీసిరు, పట్టుకున్నారు. నేను వాళ్ళ వెనకనే పోతున్నా, కట్ చేసి ఇంకా రైస్ వైన్ అని ఉంటుంది వియత్నాంలో. ఒక ½ గ్లాస్లో షార్ట్స్ ఉంటాయి కదా, అట్లా ఇంత ఉంటుంది గ్లాసు సన్నగా. దానిలో ½ రైస్ వైన్ ఉంది. తీసేసి బ్లడ్ అందులో వేసేసి, దాని గుండె ఉంటుంది కదా పచ్చిది, దాన్ని అందులో వేసేసి తీసుకో అని అన్నాడు. అది అంటే తర్వాత నో అని అన్నా. ఇది $100 అని అన్నాడు. అంటే 8,500 రూపాయలు. నాకు గుండె ఆగిపోయింది ఒకటేసారి. వామ్మో అని చెప్పేసి సరే ఇంకా ఎట్లయితే అట్లా అని చెప్పేసి బియర్ గిల్స్ గుర్తు తెచ్చుకున్నా. మ్యాన్ వర్సెస్ వైల్డ్ తెలుసు కదా, చిన్నప్పుడు నుండి బాగా గుర్తు తెచ్చుకొని ఆయన తింటాడు, ఆయనకి ఏం కాదు మనకేమైతే అని చెప్పేసి టక్కున మింగేసిన. సో ఇది వచ్చేసి గ్రిల్ స్నేక్ అంట. కానీ ఇప్పుడు అది వియర్డెస్ట్ ఫుడ్. అండ్ అన్నిటికంటే అంటే మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా కానీ మేము 1 days ఓన్లీ వెజ్ తింటాం అనుకోండి, అప్పుడు ఇండియన్ రెస్టారెంట్స్ కోసం వెతుకుతాం. బట్ మిగతా రోజులన్నీ పక్కా వేరే కంట్రీ ఫుడ్ ట్రై చేయాలి అని చెప్పి ఆలోచిస్తాం. సో మీకు ఇండియన్ ఫుడ్ కాకుండా మిగతా ఫుడ్స్ లో అన్నిటికంటే బెస్ట్, అబ్బా ఇది మళ్ళీ ఇంకోసారి తినాలి అంటే మీరు చెప్పారు కదా, ఒక్కసారి తిని మళ్ళీ నేను ట్రై చేయను అని చెప్పి. సో అది కొరియాలో బాగా అలవాటు అయిపోయింది, తకాల్బీ. అండ్ జపాన్లో లైక్ మొత్తం వెజ్జీస్ తోటి ఇస్తారు. ఆ ఫుడ్ నేమ్స్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోవడానికి. వాటిని చూస్తే గుర్తుపట్టేలా ఉన్నాయి. కానీ జపాన్, చైనీస్, కొరియన్ ఫుడ్ ద బెస్ట్ అని చెప్తాను నేను ఇప్పటివరకు టేస్ట్ చేసిన వాటిలలో. మలేషియన్ అయితే మొత్తం ఆయిలీ ఫుడ్ ఉంటుంది, సో నాకు అది నచ్చలేదు. అండ్ సింగపూర్ ఎక్కువ టేస్ట్ చేయలేదు నేను. అండ్ కానీ మలేషియాలో నేను ఎప్పటికీ మర్చిపోలేనిది ఒక ఫుడ్ ఉంటుంది. మలేషియన్, ఇండోనేషియాలో దొరుకుతుంది. అది నసి గోరే, నాసి లెమక్ అని చెప్పేసి ఉంటుంది. నాసి గోరెంగ్ మాత్రం మొత్తం మలేషియా, ఇండోనేషియా మొత్తం దాంతోనే నడిపించాను. అది కూడా మళ్ళీ తింటా నేను ఒకవేళ అవకాశం వస్తే. ఈ ఫుడ్లో కొరియాలో ఒకటి ఉంటుంది మామూలుగా
క్యాబేజ్ తోటి చేస్తారు, కిమ్చి అని చెప్పేసి. అది హెల్త్ కి చాలా మంచిది కానీ కొంచెం పుల్లగా ఉంటది, దాన్ని మళ్ళీ మళ్ళీ మాత్రం తినలేము. సో అండ్ చాలా లైక్ ఫుడ్ లో ఇంకా నేను మళ్ళీ ఆ దేశానికి వెళ్ళి తినను అని అంటే కంబోడియా. కొంచెం స్మెల్ వస్తుంది, అది అసలు తినలేకపోయినా నేను. కంబోడియా మొత్తం ఎప్పుడు బయట పడితే బాగుంటారా అనుకున్నా. ఇంకా అసలు టోఫు ట్రై చేసి. స్టింకీ టోఫు అనేది ఒక స్పెషల్ డిష్ అన్నమాట. మనం దగ్గర కాదు, కొంచెం ఒక 100 meters దూరంలో ఉన్నప్పుడు మనకు ఒక దారుణమైన కంపు వస్తుంది. స్మెల్, అది స్మెల్ అన్నారు, ఇంకా కంపు అనే అంటారు, అలా కంపు వస్తుంది. సో వీళ్ళకి ఎంత కంపుగా ఉంటే అంత టేస్టీగా ఉన్నట్టు అనమాట. సో అది ఫారినర్స్ పక్కా ట్రై చేస్తారు తైవాన్ వస్తే. నా ప్రాణం పైన ట్రై చేయాలి తల్లి, నెక్స్ట్ అదే ట్రై చేయాలని. స్మెల్ వస్తే తినలేం కదా ఫుడ్ అసలుకి. మీతో ట్రై చేపిస్తే అమ్మో వాంటింగ్ చేసుకోవడం ఒకటే తక్కువ. మాక్సిమం ఫుడ్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటాం, ఎందుకంటే సైక్లింగ్ చేసుకుంటే వెళ్ళాలి కదా. ఏమన్నా ఫుడ్ పాయిజన్ అయినా కూడా ప్రాబ్లం అవుద్ది. యాక్చువల్గా మన గట్ అది రిసీవ్ చేసుకుంటే తెలియదు కదా. చాలా మంది ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు మాకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మేము డబ్బులు మొత్తం సేవ్ చేసి ట్రావెలింగ్ కే పెడతాం. కాకపోతే నీ అంత డేర్ లేవు మాకు, అంటే సైకిల్ మీద వెళ్ళాలి, లేకపోతే అన్ని డేస్ స్పెండ్ చేయలేము కూడా. బికాస్ అన్ని డేస్ స్పెండ్ చేస్తే ఎర్నింగ్ రాకపోతే నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళలేము అని చెప్పి భయం వేస్తుంది. మీకు సైకిల్ మీదనే చేయాలి అని చెప్పి ఎలా ఇన్స్పిరేషన్ వచ్చింది? సైకిల్ మీదనే చేయాలి అని కాదు, అని ఎలా అంటే యాక్చువల్లీ మనం చదువుకున్నప్పుడు కానీ మన కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఫ్రెండ్స్తో టూర్కి వెళ్తే కానీ ఎప్పుడైనా వెళ్దామని అనుకుంటాం, ప్లాన్ చేస్తాం. వెళ్ళినప్పుడు మనకు ఆ డేస్ ఏవైతే పర్టికులర్ డేస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ దూరంగా కొత్త లైఫ్ అంతే. అంటే లైక్ అది ఆ వారం రోజులు మనము కొత్త ఫుడ్ తింటాం, కొత్త మనుషులను కలుస్తాం, కొత్త ప్లేస్లో పడుకుంటాం, కొత్త ప్లేసెస్ చూస్తూ ఉంటాం, అన్నీ కొత్తగా ఉంటాయి. మళ్ళీ వచ్చిన తర్వాత వాటి గురించి ఎన్నిసార్లు మాట్లాడుకుంటామో మనం స్కూల్లో కానీ. ఈవెన్ మనం స్కూల్లో ఎక్స్కర్షన్ పోతాం కదా, స్కూల్ వాళ్ళు తీసుకుపోతే దాని గురించి ఒక వారం రోజులు మాట్లాడుకుంటాం. వెళ్లే ముందు వారం రోజులు దాని గురించే డిస్కషన్. అరే నువ్వు ఏ డ్రెస్ వేసుకొస్తున్నావు, నువ్వేం డ్రెస్ వేసుకొస్తున్నావు, అక్కడ ఎట్లుంటుంది, నువ్వేం తెస్తున్నావు, ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయి. అది ఒక రకమైన లైక్ మైండ్కి చాలా పీస్ని ఇస్తుంది కదా. సో చిన్నప్పటి నుండి ట్రావెల్ అంటే చాలా ఇష్టం. అప్పటి వరకు లైక్ 2019 వరకు నేను జాబ్ చేశాను. మా ఫాదర్ ఎప్పుడైతే కోవిడ్ టైంలో హాస్పిటల్ పడ్డాడో, ఆ తర్వాత అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు లైక్ చాలా మంది, ఒక 200-300 మంది ఆ వార్డ్స్లలో ఉన్న వాళ్ళతో మాట్లాడడం, నేను అంటే వాళ్ళతోటి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే కరోనా వచ్చిందో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ఫీల్ అయిన ఒంటరితనం, అండ్ వాళ్ళు సంపాదించిన మనీ వాళ్ళని కాపాడలేకపోవడం, అండ్ వాళ్ళు షేర్ చేసుకున్న కొన్ని స్టోరీస్. మాకు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలలో చాలా డబ్బులు సంపాదించినాం, కానీ మేము వాటిని స్పెండ్ చేద్దాం, వాటిని ఎంజాయ్ చేద్దాం అనే టైంలో వయసు ఉన్నప్పుడు డబ్బులు లేవు, టైం ఉంది. ఎట్ ద ఎండ్ టైం వచ్చింది అంటే టైం ఉంది, డబ్బులు ఉన్నాయి, ఒంట్లో శక్తి లేదు. సో ఇది నాకు చాలా తాకింది. తర్వాత కొంతమంది ముసలి వాళ్ళని నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నేను వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ అనుభవాలను షేర్ చేసుకోవడం చాలా ఇష్టం నాకు, ఎవరైనా పీపుల్ తోటి. కొంతమంది ముసలి వాళ్ళతో నేను కన్వర్జేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి 60-70 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళ కొడుకులు బిడ్డలు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వీళ్ళు ఒక దగ్గర వృద్ధాశ్రమమా, లేకుంటే ఎక్కడో ఒక చిన్న అపార్ట్మెంట్లలో ఉండడమా, లేకుంటే ఇండ్లలో ఉండడమా, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు చెప్పారు మేము ఎంత కష్టపడి ఏం చేసినాం, లాస్ట్ కు మా వాళ్ళు మాతోటి లేరు. అంటే చూసుకోవట్లేదని కాదు, మా వాళ్ళు మాతోటి లేరు, వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం, వాళ్ళ బ్రతుకుల కోసం వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. మేము ఇంత త్యాగం చేసి ఇంత చేసి లాస్ట్ కు మేము ఏం చూడలేకపోయినాం. కనీసం తిరుపతి పోదామని ఉన్నది బిడ్డగా, కాశీ పోదామని ఉన్నది బిడ్డ, కానీ తీసుకుపోయేటోళ్ళు ఎవరు లేరు, పైసలు ఉన్నాయి కానీ నేను ఒక్కని పోలేను అని, ఇలాంటి చాలా స్టోరీస్ ఇవన్నీ నాతో షేర్ చేసుకున్నప్పుడు ఎట్ ద ఎండ్ నేను ఆ హాస్పిటల్లో ఏం రియలైజ్ అయ్యాను అంటే, నా చివరి రోజు ఏదైతే ఉన్నదో అది హాస్పిటల్ బెడ్ పైన మాత్రం అవ్వకూడదు అని. ఎందుకంటే అంత ఇరిటేట్ అయిపోయినా నేను ఆ హాస్పిటల్లో ఉండి 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 వాళ్ళ లైఫ్ స్టోరీస్ అన్ని. అరే ఎవ్వరు చూడు డబ్బుల వెనుకనే పరిగెడుతున్నారు, ఆ హెల్త్ పొడగొట్టుకుంటున్నారు, ఎట్ ద ఎండ్ వాళ్ళకు ఎంజాయ్ చేద్దామని కూడా చేయలేకపోయారు అని చెప్పేసి ఆ టైంలో ఒక చిన్న మైండ్లో స్టార్ట్ అయిన ఆలోచన. ఒకరోజు రాత్రి 2 గంటలకు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఎవరో సైకిల్ పైన యూరోపియన్ సైకిల్ దొక్కుంటూ పోతుంటే నేను అప్పుడు ఏంది ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్పేసి, సరే జస్ట్ ఒక్కసారి ఏదైనా దగ్గరికి వెళ్ళొద్దాము. నేను ఏమేమి చూడలేదు, ఇండియాలో అసలు నేను ఏం చూడలేదు అప్పుడు, జస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే చూశాను. లదాఖ్ అటు సైడ్ పోలేదు, ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ వరకే పోయాను. ఇటు పాకిస్తాన్ బార్డర్ పోయాను. సరే ఒకసారి కన్యాకుమారి నేను చూడలే కదా, ఎప్పటి నుండో అనుకుంటున్నా పోతా సైకిల్ పైన. సరే మహా అంటే 15-20 రోజులు అవుతుంది కావచ్చు. మెల్లిమెల్లి రోజుకు ఒక 10-20-30-40-50 కిలోమీటర్లు దొక్కుకుంటూ
తక్కువ పర్లేదు అని చెప్పేసి అనుకొని సైకిల్ తీసుకొని చూసిన. అప్పుడు నాకు అనిపించింది లైఫ్ స్లో మోషన్ లో పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ, ఇప్పుడు సైకిల్ మీద పోతుంటే సడన్ గా ఆపుతారు కదా, ఆపినప్పుడు ఏంది నువ్వు సైకిల్ మీద 100 కిలోమీటర్లు దొక్కి, ఆ 100 కిలోమీటర్లు దొక్కిన అనగా వరకు నాకు మస్తు గర్వంగా అనిపించేది. 100 కిలోమీటర్లు దొక్కినా నేను వెనకకెళ్ళి వచ్చి ఏంది ఏడిపోతున్నట్టు కన్యాకుమారి ఏంది 1500 కిలోమీటర్లు పోతున్నా అన్నప్పుడు నాకు అనిపించింది అరే నేను చాలా గొప్ప పని చేస్తున్నట్టున్నా అని చెప్పేసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వడం, యూట్యూబ్ లో అప్పుడప్పుడే వీడియోస్ పెట్టడం, ఇన్స్టాగ్రామ్ లో అందరూ ఏంటి సైకిల్ మీద పోతాడా ఎవడన్నా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం, కొంతమంది ఎహే నీ వల్ల కాదనడం, ఇవన్నీ నన్ను ఇంకా స్ట్రైక్ చేసినాయి. ఎవడైతే వద్దు అని అంటాడో నేను అది చేసి చూపెడతా అనే లైక్ మైండ్ సెట్ నాలో ఉంటుంది చిన్నప్పటి నుండి. చేద్దామని చెప్పేసి వన్స్ కన్యాకుమారి రీచ్ అయినాక నాకు ఒక థాట్ వచ్చేసింది, యార్ నేను చేయగలిగిన చేసిన, నెక్స్ట్ టైం అక్కడ నుండి ఇంకొక 1000 కిలోమీటర్ల ముందు పోతా అని చెప్పేసి గోవాకి వెళ్ళాడు, గోవా సైడ్ ప్రయాణం స్టార్ట్ చేయడం. అట్లా ఏమైందంటే అందరూ మత్తుకు బానిస అవుతారు, మద్యానికి బానిస అవుతారు, జూదానికి బానిస అవుతారు, కానీ నేను మాత్రం తిరగడానికి బానిస అయ్యా, ట్రావెల్కి. సో అట్లా ఇక్కడ దాకా వచ్చిన. వెరీ ఇన్స్పిరేషనల్. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి అరే ఈ అన్న చేస్తుంది కదా మనం ఎందుకు చేయలేమని కొంతమందికి ముందుకు వస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు జస్ట్ మీరు సైకిల్ మీద వెళ్తారు అంత దూరం అని ఇమాజిన్ చేసుకుంటేనే అమ్మో, అంటే క్లైమేట్ ఫస్ట్ మనకి సపోర్ట్ చేయదు, అండ్ ఒకవేళ క్లైమేట్ సపోర్ట్ చేసినా కానీ మళ్ళీ ఈ టెర్రైన్ అనేది సేమ్ ప్లేన్ గా ప్రతి దగ్గర ఉండదు, హిల్ మనం కొండలు ఎక్కాల్సి వస్తుంది, లేకపోతే రాళ్ళు రప్పలు ఉంటాయి, ఒక్కొక్క దగ్గర సైకిల్ ట్రాక్స్ ఉండవు. అలా మేము ఇమాజిన్ చేసుకుంటే ఓ మై గాడ్ ఇన్ని ఆబ్స్టికల్స్ కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఎవరైనా అలా చేయాలనుకుంటే ఏం చెప్తారు? ఎవరైనా చేయాలని ప్రతి ఒక్కటి చెప్తున్నా, మనిషి ప్రతి ఒక్కరు కూడా అన్నీ అనుకుంటారు, లైక్ నేను అది చేయాలి ఇది చేయాలి అట్లా కావాలి ఇట్లా కావాలి. ఏ పని చేయాలన్నా కూడా ఒక దృఢ సంకల్పం ఉండాలి, అంటే స్ట్రాంగ్ డిజైర్ అని అంటారు కదా, అది తప్పకుండా ఉండాలి. ఎప్పుడైతే స్ట్రాంగ్ డిజైర్ ఉంటుందో అంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దానిపైన ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేదనుకోండి అతను ఎప్పుడు కూడా ఆ పని కంప్లీట్ చేయలేడు. ఇప్పుడు ఇక్కడ నుండి తైఫై వెళ్ళాలి అని అనుకున్నారు మీరు. సో తైఫై వెళ్ళాలి అని అనుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఎటు సైడ్ వెళ్ళాలి, ఫస్ట్ ఏ బస్ ఎక్కాలి, ఏ ట్రైన్ ఎక్కాలి, ఎంతసేపు జర్నీ, ఎన్ని డబ్బులు కడతాను, కరెక్ట్ ట్రైన్ ఎక్కినామా లేకుంటే రాంగ్ ట్రైన్ ఎక్కినామా, మ్యాప్ పెట్టుకోవడమా లేకుంటే ఎవరైనా అడగడమా, ఇవన్నీ చేసుకొని మీకు ఒక ఖచ్చితంగా ఈ 2-3 గంటలలో తైఫై పోతామని చెప్పేసి మీకు ఒక ఆలోచన అనేది, ఒక పర్టికులర్ ఒక విజన్ ఉంటది, అండ్ మీకు గమ్యం తెలుసు. పోదాము అని చెప్పేసి ఇట్లా నడుచుకుంటూ పోతా ఉంటే ఎప్పటికీ అది రాదు కదా, ఏ ట్రైన్ పడితే ఆ బస్సు పడితే ఎప్పటికీ అది రాదు కదా. సో ఒక్కటే మన లైఫ్ లో మనం ఏమైనా చేయాలనుకుంటే ఒక క్లారిటీ ఉండాలి చేసేదానిపైన, అండ్ ఇంకొకటి నీకు ఆ స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి, అండ్ వీటన్నిటికైనా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. పేషెన్స్ ఎంత ఉండాలంటే ఇంకా అది ఇప్పుడు ఇంకొక క్షణంలో చచ్చిపోతాను అన్నా కూడా నువ్వు కంప్లీట్ చేసి చచ్చిపోతా అన్నంత స్ట్రాంగ్ గా ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు. అది వాట్ ఎవర్ ట్రావెల్, సైక్లింగ్, ఏదైనా కానీ ఒక స్ట్రాంగ్ డిజైర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. అండ్ మెంటల్ గా చాలా స్ట్రాంగ్, ఫిజికల్ గా ఏం లేదు, మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఆటోమేటిక్ గా మన బాడీ కూడా దానికి అడాప్ట్ చేసుకొని వెళ్తూ ఉంటది. సో ఒకటే చెప్తా, స్ట్రాంగ్ ఉండండి అండ్ చేసేదానిపైన ఒక క్లారిటీతో ఉండండి, తప్పకుండా చేయాలనుకున్నది అవుతుంది. నెక్స్ట్ మీరు ఏ కంట్రీకి వెళ్ళబోతున్నారు? యాక్చువల్గా నేను ఏమనుకుంటున్నా అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. నాకు ఆస్ట్రేలియా వీసా 2 times రిజెక్ట్ అయింది డ్యూ టు ఫండ్స్. ఇప్పుడు ఆస్ట్రేలియా వీసా వేయాలంటే వాళ్ళు అరౌండ్ 14 to 15 lakhs చూపెట్టాలి, అంటే మినిమం 5 lakhs జస్ట్ ట్రావెల్కి. అంటే వాడు ఏం అడుగుతారంటే నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత ఎలా సర్వైవ్ అవుతావు అని అంటాడు. నా దగ్గర ఈ 15 లక్షలు ఉన్నాయి, నేను ఇక్కడ ఒక 15 రోజులే ఉంటా, లేకుంటే 1 నెల రోజుల్లో ఉంటా, నాకు ఫుడ్కి ఈ 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు అయిపోతాయి ఈ నెల రోజులకి, అండ్ హోటల్స్కి ఒక 2 లక్షల రూపాయలు అయితే ఈ నెల రోజులకి, అండ్ నేను ట్రావెల్కి ఒక 2-3 లక్షలు అయితే ఈ నెల రోజులకి. నాకు హెల్త్కి ఇట్లా ఏమైనా ఖరాబ్ అయినా ఏమైనా కూడా సడన్గా నాకు ఇన్సూరెన్స్ ఉంది, లేకుంటే ఈ డబ్బులతోటి ఇంకొక 5 లక్షలతో నేను మెయింటైన్ చేసుకోగలుగుతా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియా లాంటి పెద్ద కంట్రీస్లో ఏమవుతుందంటే చాలా మంది వెళ్ళేసి అక్కడే ఉండిపోతారు అన్నట్టు, ఎందుకంటే ఇల్లీగల్లీ ఇమిగ్రేషన్ అంటారు కదా, అలా చేసే వల్ల కూడా నాకు ఇప్పుడు నేను జెన్యున్గా వెళ్దాం అనుకున్న నాకు కూడా అలో చేయడానికి ప్రాబ్లం. సో కాబట్టి ఇంకొకటి, నువ్వు ఇండియాలో ఎంత సంపాదిస్తున్నావు అంటే నువ్వు ఇండియాలో ఎంత సంపాదించాలి అని అంటే ఆస్ట్రేలియాలో ఒక సగటు వ్యక్తి కన్నా ఎక్కువ సంపాదించాలి. అలా సంపాదించినప్పుడు ఓకే వీడికి అక్కడ కూడా అంతే శాలరీ వస్తుంది, ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తాడు అని చెప్పేసి వాళ్ళకి నమ్మకంతో చేస్తాడు. సో మనం యూట్యూబర్స్, మీకు తెలుసు మీరు కూడా యూట్యూబ్లో చేస్తూ ఉన్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత జనరేట్ అవుతుంది, మనం ఎంత ఖర్చు పెడతాం. మీరు ఒక ప్లేస్కి వెళ్ళడానికి కనీసం ఒక 20-30 వేల రూపాయలు ఖర్చు పెడతారు, అందులో ఒక వీడియో వస్తుంది, ఆ వీడియోకి 1000 రూపాయలు కూడా రావు, 500 కూడా రావు కొన్నిసార్లు. అలా లక్షలు 1 million వ్యూస్ వస్తే ఒక 20,000, 30,000, 40,000 వస్తాయి.
వస్తాయి, కానీ మనకు వచ్చే వ్యూస్ దాన్ని బట్టి ఆ ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. సో ఇదంతా నేను నా యూట్యూబ్లో కూడా కరెక్ట్గా ఇన్కమ్ ఒక 2-3 లక్షలు చూపెట్టినప్పుడు నాకు వీసా వచ్చే ఛాన్స్ ఉన్నాయి అన్నట్టు. సో కాబట్టి దీనికోసం నేను ఆస్ట్రేలియాకి 2 times రిజెక్ట్ అయింది కాబట్టి 3rd time రిజెక్ట్ అయితే ఇంకా 3 years దాకా మళ్ళీ పోవడానికి ఉండదు. సో నా అల్టిమేట్ గోల్ ఏంటి, 6 continents తిరగాలని చెప్పేసి. అది 2nd continent ఆస్ట్రేలియా అవుతుంది. నేను ఇండియా టు ఆస్ట్రేలియా అని మొదలుపెట్టిన, ఆస్ట్రేలియాకి వెళ్ళకుంటే ఎక్కడో మైండ్లో అరే నేను వెళ్ళలేకపోయింది అని చెప్పేసి, నాలో సత్తా ఉంది, నేను ఇక్కడ దాకా రీచ్ అయ్యాను, కానీ పోవాలంటే అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ అన్ని కరెక్ట్గా ఉండాలి కదా. సో దానికోసం అని చెప్పేసి యాక్చువల్గా నేను ఇండోనేషియా నుండే వెళ్ళిపోవాలి ఆస్ట్రేలియాకు, కానీ నా ఇన్కమ్ యూట్యూబ్లో చూపించి అండ్ మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోసం అండ్ నేను సర్వైవ్ కాగలుగుతా ఆస్ట్రేలియాలో, అంటే బయటికి రాగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అని అంటే అందుకే నేను చైనా, జపాన్, కొరియా, తైవాన్ వచ్చాను. యాక్చువల్గా నెక్స్ట్ ఫిలిప్పీన్స్ కానీ రష్యా కానీ అనుకున్నాను, కానీ ఆ 2 వీసాలు ఇండియా నుండే అప్లై చేయాలంట. సో కాబట్టి అవి 2 కాకుండా మంగోలియాకి ప్లాన్ చేస్తున్నాను, అది ఈ వీసా ఉంది. సో మంగోలియాకి వెళ్తా, మంగోలియా తర్వాత దాన్ని బట్టి అక్కడ నుండి రష్యా వీసా తీసుకోవడమా లేకుంటే అక్కడ నుండి ఆస్ట్రేలియా వీసా వేయడం అనేది ప్లాన్. సో మొత్తం అయితే ప్రపంచంలో ఉన్న 7 ఖండాలలో ఒకటి మంచుతో కూడుకున్నది కాబట్టి దానికి వెళ్ళాను. మిగతా 6 ఖండాలు సైకిల్ పైన ఇంకొక 7 సంవత్సరాలు అయితే ట్రావెల్ చేస్తామని అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైడ్ చేసేటప్పుడు నేను నా స్వార్థం కోసం చేశాను. స్వార్థం అంటే డబ్బులు అది కాదు, నేను కొంచెం మానసిక ప్రశాంతత పొందడానికి బయలుదేరాను. కానీ అది ఒక లైక్ మనం అంటాం కదా, మనకు అనుకోకుండా చేసిన పనులు చాలా పెద్దగా పోతాయని. అది ఎంత పెద్దగా అయిపోయిందంటే దగ్గర 10 లక్షల మంది నన్ను చూసే అంతగా, 10 లక్షల మంది నన్ను ఫాలో అయ్యే అంతగా అయ్యింది. ఈ ఆస్ట్రేలియా రైడ్ అంతకుముందు గో గ్రీన్ అని చెప్పేసి చెట్లను నాటడం గురించి చెప్పాను, బట్ ఈ ఆస్ట్రేలియా రైడ్ నుండి ఈ పొల్యూషన్ ఉంది కదా, ఈ పొల్యూషన్ వాహనాల ద్వారా కానీ అండ్ ఈ కాలుష్యం చాలా అవుతుంది కదా పొగల వాటి వల్ల, ఈ పొల్యూషన్ కి సొల్యూషన్ బైసైకిల్ అని చెప్పేసి ఒక మోటో తోటి నేను బయలుదేరుతున్నా. మీరు నా సైకిల్ వెనకాల చూస్తే మీకు తెలుస్తుంది, సొల్యూషన్ టు పొల్యూషన్ అని చెప్పేసి. సో దానికి ఇది ఎట్లా అవుతుంది అని అంటే, ఇప్పుడు మనము నిత్యావసర అవసరాలకి లైక్ ఒక 2 kilometers 1 kilometer వెళ్ళాలంటే తక్కువ మనం ఇండియాలో ఉంటే బండి తీస్తాం, స్కూటీ తీస్తాం. ఫారిన్లో ఉంటే ఒకవేళ అది లేకుంటే కార్ తీస్తాం, లేకుంటే ఏదైనా వెహికల్ యూజ్ చేసుకుంటాం. అదే దాని బదులు ఒక 10,000 15,000 పెట్టేసి ఒక సైకిల్ కొనుక్కుంటే ఒక గంట సేపు అట్లా తిరిగేసి వచ్చినా కూడా, ఆ పనులకు వెళ్ళినా కూడా మనం హెల్దీగా ఉంటాం. అండ్ సైకిల్ అనేది ఒక స్ట్రాంగ్ కార్డియో, దానివల్ల హార్ట్ సంబంధించిన రోగాలు కూడా రావు అండ్ షుగర్ కూడా రావడానికి అవకాశం చాలా తక్కువ ఉన్నది. బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేస్తుంది అది. సో కాబట్టి సైకిల్ యూజ్ చేస్తే మీరు చిన్న దూరాలకి, ఏదో 100 kilometers నాలాగా తిరగమని చెప్పట్లేదు, మీ చిన్న నిత్యావసర అవసరాలకి సైకిల్ని యూజ్ చేస్తే మీరు ఎంతో కొంత మీ వంతుగా, అంటే అంటారుగా ఒక 1,00,000 మొదలవ్వాలన్న రూపాయితోటి అని చెప్పేసి కౌంట్ తోటి ఏదైనా మార్పు జరగాలంటే మనతోటే చిన్న మార్పు అయినా మనం వాడితే, మన చుట్టుపక్కల వాళ్ళు ఫస్ట్ పిచ్చోళ్ళ చూసినా కూడా, నన్ను ఎట్లనైతే పిచ్చోళ్ళ చూసిర్రో ఆటోమేటిక్గా వాళ్ళే అరే వీడు ఫస్ట్ పిచ్చోడు అన్న వాళ్ళే ఇప్పుడు చాలా గొప్ప చేస్తున్నావు అని అంటున్నారు కదా. సో అట్లా చిన్న మార్పు కోసం నేను ఈ రైడ్ అయితే చేస్తున్నా. ఆ సమాజానికి ఒక మంచి మార్పు. అండ్ ఇన్ని దేశాలలో తిరుగుతున్నా కాబట్టి ఒకటి ఇండియా నుండి సైకిల్కి జెండా పెట్టుకొని దేశ గౌరవాన్ని పెంచుతున్నట్టే అన్నట్టు ఇది నేను చేసే ప్రతి పని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎక్కడ నుండి అంటే ఇండియా నుండి అనగానే ఓ హిందూ అని అంటారు. సో కొన్ని దేశాలు ఒక్కొక్కలాగా పిలుస్తాయి. అదొక మంచి ఒక యజ్ఞం లాంటిది, ఇది చాలా పెద్దది. ఇది అదే ఇస్తున్నా ఈ పొల్యూషన్కి ద బెస్ట్ ఒక సొల్యూషన్ ఏంటంటే బైసైకిల్ అని చెప్పేసి, అదే మెసేజ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే నిజంగా చాలా ఇన్స్పిరేషనల్. కనీసం మీలాగా అంత గ్రేట్గా అంత కంట్రీస్ సైకిల్ మీద రైడ్ చేసి మరి తిరగలేకపోయినా కనీసం దగ్గరికి ఏమైనా కొనడానికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ సైకిల్ వాడి మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నిలబెట్టాలని ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేము అడగగానే మా ఇంటికి వచ్చినందుకు, అలాగే మాకు ఇంత ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు, అలాగే మీ చాలా అద్భుతమైన గ్రేట్ స్టోరీస్ అన్ని మాకు వినిపించినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తారు, అలాగే మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తారు ఫర్ షూర్. అండ్ మీరు అనుకున్న కాంటినెంట్స్ అన్ని హ్యాపీగా సేఫ్గా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా చాలా హ్యాపీ వేరే దేశంలో అందరినీ మన తెలుగు వాళ్ళని కలవడం. రియల్లీ అది గొప్ప అనుభూతి, అది ఎప్పటికీ మారదు. అండ్ థ్యాంక్ యూ. మీరు కూడా సైకిల్ వాడాలి అండ్ ఈ తైవాన్ ఇంకా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ చేసి చెప్పేయండి. అలాగే మలేషియా 4-day 3-night ట్రిప్ అండర్ 13,000 ప్లాన్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వీడియో చూడండి. ఇప్పటివరకు ఇండియన్స్ ఎవరు చూపించని ఐలాండ్స్ చూడాలనుకుంటే రైట్ సైడ్లో ఉన్న 7-day మలేషియా టూర్ ప్లాన్ చూసేయండి.